ఇన్నోళ్ళెవలో ఇననోళ్ళెవలో జరగి ముచ్చటిన్నురుల్లా మా బావతోడు ఇట్లా లొల్లి పెట్టుకున్నావా ఏందా అక్క గట్లన పడితేవేంది ఏమైంది అక్క గుసగుస అవుతన్నావు ఏం చేస్తాన్నా ఏమైతుంది అనేది మీ బావ వచ్చి ఇప్పుడు నవ్వుతాడు చూడు ఒక్క శిలక నవ్వుతాడు ఆ నవ్వు వెనక ఎంత అర్థం ఉన్నది అనేది ఎవరికి తెలియదు నాకు మాత్రమే తెలుసు అసలు అక్కడ ఏం జరిగిందంటే మా బావను రాంగా డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ గోదామే ఇప్పుడు కొనుడు డ్రాగన్ ఫ్రూట్ అద్దే అని చెప్పిన మా బావ వింటడా వినడు ఎందుకంటే బ్యాంకులలో సేవ్ చేసే పైసలన్నీ మాయే కదా జర ఒక్క అడుగు ఓపిక వేసుకొని జర సోచాయించి గా ఫామ్ కాడికి పోయి 4 పండ్లు 2 కిలోలని పండ్లు తెచ్చుకుంటే పొలగాళ్ళు తృప్తిగా తినేటోళ్ళు మనకు కూడా ఇంట నాలుకకు టేస్ట్ దొరికేది గట్ల కాదాయే ఈ పండ్లు తెచ్చుకుంటే నాలుకకున్న నవరంధ్రాలు కాకుండా ఉన్నాయి లేని రంధ్రాలన్నీ మూసుకపోయినాయి అంటే గంత మంచిగా ఉన్నదా అంటే గంత షెడ్డగా ఉన్నదుల్లా ఎందుకట్లా అంటన్నా అంటే మనం బయట కొనుక్కునే బదులు ఒక ఫాముకు పోయి లేకపోతే ఓ తోటకు పోయి ఇన్ని కూరగాయలు మన్నో ఏదన్నోటి తెచ్చుకొని మంచిగా తినేది బెటరు ఎందుకంటే కడుపుకు నాలికకు సహించని ఆ కూడు తినకెందుకు సూపర్ అంటన్నా కానీ తర్వాత కథ జరిగింది ఏందనేది మీరు బావతోటి గెసి అయ్యుర్రి